డిరాస్పిరెంట్ చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే అండర్ రూట్లో ఏమున్నాయంటే పాజిటివ్ 12s ఉన్నాయండి. ఎంతవరకు ఉన్నాయా అంటే కనుక అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్నాయండి. అప్ టు ఏమున్నాయండి ఇక్కడ ఇన్ఫినిటీ ఉన్నాయండి. డిరాస్పిరెంట్ దీనికి షార్ట్ కట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 12కి కోప్రైమ్స్ ఏంటో చూసుకోండి. 12కి ఏం చూసుకుంటారండి ఇక్కడ కోప్రైమ్స్ చూసుకోండి. 3 4 జా 12 అండి. 3 4 జా 12. సార్ మరి 2 6 జా 12 కదా అనుకోవచ్చండి. ఇది ఫెయిల్డ్ అండి. ఎందుకంటే 2లో 2 పోతుందండి, 6లో కూడా 2 పోతుందండి. సో 2కి 6కి కామన్ ఫ్యాక్టర్ 2 కాబట్టి అది ఫెయిల్ అవుతుందండి. మరి 3 and 4 ఎందుకు సక్సెస్ అయిందంటే కనుక బోత్ ఆఫ్ కోప్రైమ్స్ అని ఎందుకు పిలువబడతాయంటే 3కి ఒకటే కారణాంకం, 4కి కూడా ఒకటే కారణాంకం. ఒకటి తప్ప ఇతరత్ర ఏ కారణాంకాలు కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అలాంటి ఉండలేనటువంటి వాటిని మనం కామన్ ఫ్యాక్టర్స్ లేని వాటిని కోప్రైమ్స్ అంటామండి. అర్థమైంది కదా చెప్పిన మాట. సో ఇక్కడ చూసుకుంటే డిరాస్పిరెంట్స్ ఇక్కడ అన్ని కూడా ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనం ఏం క్యాచ్ చేస్తామంటే కనుక పెద్ద వాల్యూ క్యాచ్ చేస్తామండి. ఏది క్యాచ్ చేస్తామండి ఇక్కడ పెద్ద వాల్యూ క్యాచ్ చేస్తామండి. సో ఆప్షన్ 2 అండి. ఓకేనా ఆస్పిరెంట్స్. దీంట్లో వచ్చేటువంటి మెథడ్ 2 అనేది ఎలాగనేది నేను చెప్తాను చూడండి. సో చూసుకుంటే ఫస్ట్ వన్ ఇనీషియల్గా ఏది ఉందో అది +12 అండి. సో ఈ వాల్యూ అంతా దేనికి సమానం అంటే కనుక +xకి సమానం. సో ఇదంతా కూడా క్యాపిటల్ Xకి ఈక్వల్ అవుతుందంటే కనుక సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏం చేస్తామండి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందంటే 12 + x = ఏమవుతుందంటే x² అవుతుందండి. 12 + x = ఏమవుతుందండి ఇక్కడ x² అవుతుందండి. ఈ పాజిటివ్ వాల్యూస్ అటు పంపిస్తే ఏమవుతుందంటే కనుక x² - x -12 అవుతుందండి. ఏది ఏమైనా సరే x²ని పాజిటివ్లోనే ఉంచాలి తప్ప మైనస్లో తీసుకురాకూడదండి. అది మెయిన్ మ్యాండేటరీ అండి. ఈ పాజిటివ్ వాల్యూస్ని మనం అటువైపు పంపిస్తే మైనస్ వాల్యూస్ అవుతాయండి. ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ = మీన్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే కనుక x² - 4x + 3x - 12 = 0 అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. సో చూసుకుంటే 4x × 3x ఏమవుతుందంటే -12x² అవుతుందండి. సో -4xలో +3x తీసేస్తే కనుక ఏమవుతుందంటే కనుక -x అవుతుందండి. సో x కామన్ తీస్తే ఏమవుతుందంటే x - 4 అండి. +3 కామన్ తీసుకుంటే కనుక x - 4 అండి = 0 అండి. ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక వాల్యూ తీసుకుంటామండి. x - 4 = 0 అండి. అట్లానే x + 3 = 0 అండి. x - 4 = 0 అయినప్పుడు x = 4 అవుతుంది. అట్లాగే x + 3 = 0 అయినప్పుడు ఏమవుతుందంటే x = -3 అవుతుందండి. సో మన వాల్యూ -3 + 4 అంటే కనుక మన వాల్యూ ఏమొచ్చి +4 అండి. ఆప్షన్ 2 అండి. ఓకే.